Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English. In this video, I am going to explain some of the previous questions of SBI PO and clerk exams. This video helps you get an idea of what types of questions can be asked and what could be the level of difficulty in the paper. If you find this video useful, like the video and also share this video with your friends and also consider subscribing to our channel. Without any further delay, let's get into the questions. Okay, so I will explain bilingually Telugu and English. So ఒకసారి క్వశ్చన్ చూడండి, డైరెక్షన్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, అసలు ఏం అడిగాడు మనల్ని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts in which one part has an error. ఓకేనా, 4 parts గా డివైడ్ చేయబడిన సెంటెన్స్ ఇచ్చారు. ఓకేనా, ఉంటే ఏదో ఒక పార్ట్ లో ఎర్రర్ ఉంటుంది ఇన్ కేస్. ఓకేనా, సో చూడండి, ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఓకేనా, ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్, ఎర్రర్ ఉన్న పార్ట్ ను ఐడెంటిఫై చేయమంటున్నారు. అండ్ మార్క్ దట్ పార్ట్ యాజ్ యువర్ ఆన్సర్. ఇఫ్ ఆల్ పార్ట్స్ ఆర్ ఎర్రర్ ఫ్రీ, దెన్ చూస్ నో ఎర్రర్ యాజ్ యువర్ కరెక్ట్ చాయిస్. ఇఫ్ దేర్ ఈస్ నో ఎర్రర్ అండి, మన ఆన్సర్ ఏమవుతుంది? నో ఎర్రర్, అంటే ఈ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇది క్లరికల్ లెవెల్ క్వశ్చన్ అండి. ది హాస్పిటల్ హ్యాస్ రిసీవ్ ఫండింగ్ ఫర్ మెడికల్ డివైజెస్ అండ్ క్లినికల్ స్టడీస్. సో ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ ప్రాపర్లీ, ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఎందులో ఉందండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత హ్యావ్ అయినా వస్తుంది హెల్పింగ్ వర్బు, లేదంటే హ్యాజ్ అయినా వస్తుంది. ఓకేనా, తర్వాత మెయిన్ వర్బు V3 రావాలి, అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాం దాన్ని. సో ఇక్కడ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయ్యేది ఉంటే హ్యావ్ వస్తుంది, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయ్యేది ఉంటే హ్యాజ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ది హాస్పిటల్. ఓకేనా, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే కదా సబ్జెక్టు, హాస్పిటల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్టు సింగులర్ కాబట్టి ఏం రావాలి? హ్యాజ్ వచ్చింది. ఓకేనా, సో హ్యావ్ హ్యాజ్ల తర్వాత, అంటే హ్యాజ్ తర్వాత ఏం రావాలి? వర్బు 3 రావాలి. ఓకేనా, వర్బు 3 రావాలి. సో ఇక్కడ చూడండి, రిసీవ్ అనేది ఏంటండి? V1 అవుతుంది. ఓకేనా, రిసీవ్ అనేది ఏంటి? V1. V2 ఏంటి? ఇక్కడ రిసీవ్డ్. V3 ఏంటి? రిసీవ్డ్ అవుతుంది. ఓకేనా, V3 ఏంటండి? రిసీవ్డ్ అవుతుంది. మనకు హ్యావ్ హ్యాజ్ల తర్వాత ఏం రావాలి? V3 రావాలి. ఓకేనా, ఏమొచ్చింది? V1 వచ్చింది. అంటే పార్ట్ ఏలో మిస్టేక్ ఉంది మనకి. ఓకేనా, ఏమని రావాలి? ది హాస్పిటల్ హ్యాస్ రిసీవ్డ్ అని రావాలి. అంటే ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? పార్ట్ ఏ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్, అంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అండి అన్నీ కూడా. సో చూడండి, ఆర్యభట్ట నోటెడ్ దట్ ద ల్యూమినోసిటీ ఆఫ్ ద మూన్ అండ్ అదర్ ప్లానెట్స్ ఆర్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ సన్లైట్. ఓకేనా, ఆర్యభట్ట చెప్పారు ఏంటండి? సో ద ల్యూమినోసిటీ ఆఫ్ మూన్, ల్యూమినోసిటీ అని అంటే ఇక్కడ బ్రైట్నెస్. ఓకేనా, ప్రకాశవంతమైన ఎవరిది? మూన్ అండ్ అదర్ ప్లానెట్స్. ఓకేనా, సో ల్యూమినోసిటీ ఎందుకు వస్తుంది అని అంటే డ్యూ టు రిఫ్లెక్టెడ్ సన్లైట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు కూడా ఇవి చూసాం. కాస్ట్ ఆఫ్ యాపిల్స్. ఓకే, కాస్ట్ ఆఫ్ యాపిల్స్ అండ్ బనానాస్. ఓకే, బనానాస్ ఈజ్ ఇంక్రీజింగ్ అవుతుందా, ఆర్ ఇంక్రీజింగ్ అవుతుందా? ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు చూడండి, సబ్జెక్టు ప్రకారం వర్బు రావాలి. ఓకేనా, సబ్జెక్టు ప్రకారం ఏంటండి? వర్బు రావాలి. ఓకేనా, సో ఇగో ఇక్కడ ఈజ్ ఆర్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటండి? మనకి ఆఫ్ ముందు ఉంది చూడాలి. ఓకేనా, ఆఫ్ ముందు. కాస్ట్ అనేది ఇప్పుడు ఆపిల్స్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి, వీటికి ఉన్న కాస్ట్ గురించి చెప్తున్నాం మనం. ఆపిల్స్ బనానాస్ గురించి కాదు, వాటికి ఉన్న కాస్ట్ గురించి చెప్తున్నాం. కాస్ట్ అనేది సింగులరే కదా. ఓకేనా, సో సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్ రావాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ద ల్యూమినోసిటీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఆఫ్ ముందు చూడండి. ఓకేనా, ల్యూమినోసిటీ అనేది సబ్జెక్టు. మూన్ అండ్ అదర్ ప్లానెట్స్ గురించి చెప్పడం లేదు, వాటికి ఉన్న బ్రైట్నెస్ గురించి చెప్తున్నాం మనం. కాబట్టి ల్యూమినోసిటీ అనేది ఏంటండి? సింగులర్. ఓకేనా, దీనికి సంబంధించిన వర్బ్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. ఓకేనా, సో ల్యూమినోసిటీ సింగులర్ కాబట్టి ఆర్ అనేది ప్లూరల్కి వాడతాం, సింగులర్కి ఏం వాడతాం? ఈస్ అనేది వాడాలి. ఓకేనా, సో ఎక్కడ ఉందండి మిస్టేకు? ఓకే, సో ఇక్కడ పార్ట్ సి. ఓకేనా, పార్ట్ సి కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, సో
ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Indraprastha was one of the 5 plays demanded for the sake of peace and to avert a disastrous war. Is there any grammatical error andi? Again a clerical level question, a previous question asked in SBI clerk. Okay, so చూడండి, మనకి రూల్ ఏంటి అని అంటే ఇక్కడ వన్ ఆఫ్ లేదా వన్ ఆఫ్ ద, ఓకేనా, వన్ ఆఫ్ ద లేదా వన్ ఆఫ్. సో వన్ ఆఫ్ అని అంటే వన్ అమాంగ్ మెనీ, వన్ అమాంగ్ మెనీ అంటే ఇప్పుడు రాస్తున్నాను చూడండి, వన్ ఆఫ్ ద పర్సన్స్, వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇక్కడ ఉంది, ఓకేనా, వన్ ఆఫ్ ద పర్సన్స్ అంటే మెనీ పర్సన్స్లో వన్ ఈజ్ అని అంటున్నాం మనం, వన్ ఈజ్ అని అంటున్నాం. ఎప్పుడైనా కూడా వన్ ఆఫ్ వచ్చిన తర్వాత వచ్చే నౌన్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఎందులో ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇంద్రప్రస్థ వాజ్ వన్ ఆఫ్ ద 5 ప్లేస్ అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నౌన్ ఫామ్ ఏంటి? ప్లేస్ అనేది నౌన్. మరి 5 ఏంటి? ఈ ప్లేస్కి మీనింగ్ యాడ్ చేస్తుంది కాబట్టి 5 అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, న్యూమెరికల్ అడ్జెక్టివ్ అది. ఓకేనా, సో న్యూమెరికల్ అడ్జెక్టివ్, న్యూమెరికల్లో మళ్ళీ కార్డినల్ నెంబర్ అని అంటాం. సో ఇక్కడ చూడండి 5, ఓకేనా. సో ఇక్కడ నౌన్ ఫామ్ ఎలా ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ప్లేస్ అనేది ఏంటి? సింగులర్. దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటి? ప్లేసెస్. ఓకేనా, అంటే ఇక్కడ ఏం రావాలి? ప్లేసెస్ అని రావాలి. ఓకేనా, ప్లేసెస్ అని రావాలి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉందండి? పార్ట్ బి కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఐ హోప్ it is clear to you. I am moving to the next question. Due to climate change, deserts are expanding while the heat waves are becoming more common. ఓకేనా, సో ఇక్కడ రాంగ్గా యూజ్ చేసిన వర్డ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటండి? వైల్ హీట్ వేవ్స్ ఆర్ బికమింగ్ మోర్ కామన్స్ అని ఉంది. ఓకేనా, ఇది రాంగ్ యూజ్ చేసిన వర్డ్ అండి. యాక్చువల్గా మీనింగ్ ఏంటనంటే మోర్ కామన్ అని రావాలి. ఓకేనా, హీట్ వేవ్స్ గురించి కదా మనకు చెప్పేది ఇక్కడ. ఓకేనా, అడ్జెక్టివ్ ఫామ్ రావాలి. ఎందుకు రావాలి అనేది మీకు చాప్టర్ వీడియోలో చెప్తానండి. ఓకేనా, మోర్ కామన్ ఈజ్ కరెక్ట్. కామన్స్ కాకు, కామన్స్ అని అంటే ఓకేనా. సో ఇక్కడ మనకి ట్రెడిషన్స్ అలాంటి మీనింగ్స్ వస్తాయి. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే హీట్ వేవ్స్ ఆర్ బికమింగ్ మోర్ కామన్, సర్వసాధారణం అవుతున్నాయి అనే మీనింగ్ రావాలి. ఓకేనా, సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? పార్ట్ డిలో మిస్టేక్ ఉంది. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ డి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ అండి. ఐ am మూవింగ్ టు ద next question. The recently discovery of the hundreds of graves in Canada has put the spotlight back on its track. ఇక్కడ on its dark past when indigenous people faced systemic discrimination and violence. సో ఇక్కడ మనం if you read the question properly, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు బ్యూటీ బిల్డింగ్ అని రాస్తాను అనుకోండి, బ్యూటీ బిల్డింగ్. డెఫినెట్గా ఇదేదో డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తుంది మైండ్లో. ఓకేనా, బిల్డింగ్ చూడండి, మనకి బిల్డింగ్ అనేది నౌన్, బిల్డింగ్ అనేది ఒక నేమ్ కదా, నేమ్ అనేది నౌన్. నౌన్ గురించి ఏ వర్డ్ అయితే చెప్తుందో అది అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుందండి? అడ్జెక్టివ్ అవుతుంది. సో బ్యూటీ అనేది కూడా యాక్చువల్గా నౌనే. ఓకేనా, బ్యూటీ అనేది కూడా యాక్చువల్గా నౌనే. బ్యూటీకి అడ్జెక్టివ్ ఏంటి అని అంటే బ్యూటిఫుల్. ఓకే, ఏంటండి? బ్యూటిఫుల్. మరి దీనికి యాడ్వర్బ్ ఏంటి అని అంటే బ్యూటిఫుల్లీ. ఓకేనా, బ్యూటిఫుల్లీ అనేది యాడ్వర్బ్. బ్యూటీ అనేది నౌనే, బ్యూటీ అనేది నౌనే. యాక్చువల్గా ఇక్కడ రావాల్సిన వర్డ్ ఏంటి? అడ్జెక్టివ్ రావాలి. ఏమొచ్చింది? నౌన్ వచ్చింది. అంటే ఇక్కడ రావాల్సింది బ్యూటిఫుల్ బిల్డింగ్ అని రావాలి. ఏం రావాలి? బ్యూటిఫుల్ బిల్డింగ్ అని రావాలి. ఓకేనా, కాబట్టి బ్యూటీ అనేది రావాలి. ఇదే విధంగా చూడండి, మనకు రీసెంట్లీ, ఓకేనా, రీసెంట్లీ అనేది ఏంటండి? యాడ్వర్బ్ అవుతుంది. దీనికి ఇప్పుడు చూడండి డిస్కవరీ. ఓకే, డిస్కవరీ అనేది నౌన్, డిస్కవరీ అనేది నౌన్. సో నౌన్కు మీనింగ్ యాడ్ చేసేదే కదా ఇది. నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏం కావాలి? అడ్జెక్టివ్ కావాలి. కానీ ఏమొచ్చింది? యాడ్వర్బ్ వచ్చింది. మరి దీనికి అడ్జెక్టివ్ ఏంటి? రీసెంట్. ఏంటండి? రీసెంట్. అంటే మనకి అడ్జెక్టివ్ రావాల్సిన ప్లేస్లో యాడ్వర్బ్ వచ్చింది. అంటే చూడండి, రీసెంట్లీ డిస్కవరీ కాకుండా మనకు ఏం రావాలి? రీసెంట్ అని రావాలి. రీసెంట్ డిస్కవరీ. ఓకే, అంటే పార్ట్ ఏ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. అంటే ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ with respect to these questions, you can ask them in the comment section below. I will try to answer them. Okay, thank you.